అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. అంటే ఆత్మీయంగా అభ్యాసము చేయబడని జ్ఞానేంద్రియాలు ఉన్నప్పుడు పాపానికి అట్రాక్ట్ అవుతారు, పాపానికి ఆశపడతారు, దేవుణ్ణి పక్కకు పెడతారు. కానీ పెద్దవాడైతే ఏమనుకున్నాడంట, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము, ఆ తర్వాత దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. క్రీస్తులో పెద్దవాడు భోగాన్ని ఆశించడు, భోగానికి ఆకర్షించబడడు. దైవ సంబంధమైన వాటికి ఆకర్షితుడై నిందకి, అవమానానికి, శ్రమకి ఒప్పుకుంటాడు. హల్లెలూయా. అది దేవుని మార్గము అని అభ్యాసము చేయబడ్డాడు కాబట్టి శ్రమకి జడియడు. ఇట్లాంటి వాడు శ్రమను ఏం చేస్తాడంటే వెల్కమ్ పలుకుతాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ శ్రమలు నాకు మహిమకరములయ్యున్నవి. అందుకే ఆ 3వ పాయింట్లు ఏమంటాడంటే, నాకు భోగము కాదు భాగ్యము నాకు కావాలి. భాగ్యం నాకు, శ్రమ భాగ్యము అంటున్నాడు. మనం అంటామా శ్రమ భాగ్యం అని అంటామా? కానీ పెద్దవాడైతే శ్రమ మేలు, శ్రమ భాగ్యము అని భోగము నుంచి భాగ్యంలోకి టర్న్ అవుతాం మనము ఎప్పుడు అభ్యాసం చేయబడిన జ్ఞానేంద్రియాలు ఉంటే. హల్లెలూయా.